అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు వాట్సాప్ మీ సేవ సర్వీస్ స్టార్ట్ అయిందని మనం ఎప్పుడో చెప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసింది. ఇది కేవలం జస్ట్ మనం వాట్సాప్ ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి 110 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై కోసం మనకు కావాల్సింది ఏంటంటే ఒకటి రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకొకటి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అండ్ 110 రూపీస్. ప్రీవియస్గా ఇంతకుముందు ఎప్పుడైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీరు అప్లై చేసి ఉంటే ఆ పాత ఇన్కమ్ సర్టిఫికేట్ సైతం మీరు జత చేయాల్సి ఉంటుంది. జత చేస్తే మనకు 7 డేస్లో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్రూవ్ అయింది. నేను హైదరాబాద్లో ఉన్నాను. మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేశాను. అది అప్రూవ్ అయిన తర్వాత మనం డైరెక్ట్ ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎక్కడైనా కానీ ఒకసారి మీ సేవ అప్లికేషన్ చేసిన తర్వాత మీ సేవ సర్టిఫికేట్ అప్రూవ్ అయితే ఎక్కడైనా మనం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మహబూబాద్ జిల్లాది నేను హైదరాబాద్లో తీసుకున్నా. సేమ్ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మనం ప్రత్యేకంగా స్పెషల్గా డిస్క్రిప్షన్లో ఆ యొక్క స్పెషల్ వీడియో మెన్షన్ చేయడం జరిగింది. ఆ వీడియో మొత్తం చూస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలో మీకు తెలుస్తుంది. నాట్ ఓన్లీ ఇన్కమ్, ఓబీసీ సర్టిఫికేట్, జిహెచ్ఎంసీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్, కరెంటు బిల్, నెక్స్ట్ వాటర్ బిల్, ఇలా డిఫరెంట్ సర్వీసెస్ మొత్తం మనకు మీ సేవ వాట్సాప్ సర్వీస్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. కొద్దిగా టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. ఈ టెక్నికల్ సమస్యలకు సంబంధించి త్వరలోనే కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం అందజేసి టెక్నికల్ సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరికి ఈ వాట్సాప్ మీ సేవ సర్వీస్ ఈజీగా అందేలా అధికారులు సైతం ఈజీగా అప్రూవ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను. మీకు ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నేను సమాధానాలు అందిస్తాను. ఎక్కడైనా మీకు ఆల్రెడీ మీరు అప్లై చేసినా కానీ దాన్ని దరఖాస్తు మీకు ఎవరైతే అధికారులు ఉంటారో ఒక్కోసారి వాళ్ళు అప్రూవ్ చేయరు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒకవేళ మీరు అప్లై చేసినప్పటికీ అది అప్రూవ్ కాకపోతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ యొక్క ఈ అప్లికేషన్ సర్టిఫికేట్ వచ్చేలా చూడడానికి ప్రయత్నం చేస్తాను తప్పనిసరిగా. సో ఇంకోటి, ఈ వాట్సాప్ మీ సేవ సర్వీస్కి సంబంధించి మీరు యూజ్ చేసిన తర్వాత మీ అభిప్రాయాలను ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియజేస్తే ఈ సమాచారం మొత్తాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడానికి ముందుంటాను. ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది పరిపాలన ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరికి ఈజీ గవర్నెన్స్ చేరాలి, ప్రతి పథకం ప్రతి అర్హులందరికీ అందాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి గవర్నమెంట్ చేసే ప్రతి ఖర్చు అది అందరి పన్నులతో కట్టింది. కాబట్టి దాన్ని అందరం సద్వినియోగం చేసుకోవాలి. సో మీరు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం వెంటనే అప్లై చేసుకోండి. ఇది చాలామందికి తెలియజేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఎవ్రీవన్.